సంగీతము పట్ల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన అనే కార్యక్రమము చేయాలి. అసలు సంగీతం యొక్క సృష్టి ప్రారంభం లోక బాంధవుడైన సూర్యభగవానుడు జనులు చేస్తున్న ఘోర పాపాలకు ఆగ్రహించి ప్రళయము సృష్టించినాడు. ఆ ప్రళయము వలన సమస్త జీవరాశులు ఆహాకారాలు చేయడం మొదలైంది. అక్కడి నుంచి వచ్చిందే నాదము. ఆ నాదము నుంచి వచ్చిందే ఓంకారము. దాని నుంచి వచ్చిందే సంగీతం. అయితే ఈ నాదమును ముందుగా వృక్షాలకు ప్రసాదించినాడు భగవంతుడు, తర్వాత మనుషులకు ప్రసాదించినాడు. సంగీతం అనేది ఏ ప్రాంతము, కులము, రిలీజను అనే దాని మీద డిపెండ్ అయ్యి రాదు. సంగీతం నేర్చుకుందామనే కోరిక, పట్టుదల ఉంటే భగవంతుడు ఆటోమేటిక్గా సంగీతం నేర్చుకునే శక్తిని మనుషులకు ప్రసాదిస్తాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది సంగీత పరంగా ఇది వాస్తవం. సంగీతము నేర్చుకుంటే భూమండలం అంతా వర్షాలు పడతాయి. పిల్లలు సంగీతం భూమండలం అంతా పాడుతుంటే, పిల్లలు పెద్దలందరూ సంగీత విద్వాంసులై పాడుతుంటే, ఇక ఎప్పుడన్నా ఉగాది రోజు ఓ బ్రాహ్మణ్ణి పట్టుకొని సంవత్సరం ఎట్లుంటుంది అయ్యా ఉయ్యా అంటారు దొంగమోహాలు. మరి వీళ్ళ మెప్పు కోసం వాళ్ళు ఏం చేస్తారు, అంత మంచిగా ఉంటుంది, అన్ని విధాలు ఉంటుందని వీళ్ళు పంచాంగం చెప్తారు. నువ్వు చేసే పనులను బట్టి ఉంటుంది నీ పంచాంగం వృధా. పిల్లలకు సంగీతం నేర్పిస్తున్నావా? అది లేదు. టింకుల్ లిటిల్ స్టారు అమెరికా పోయి ఎవరి ఇంట్లో కూర్చుందాం, ఎప్పుడు అదేనా పక్కంతో కంపేర్ చేసుడు పిల్లలు తీసుకపోయి. అదే సంగీతం నువ్వు నేర్పిస్తే భూమండలం అంతా వర్షాలు పడతాయి, నీకు పంటలు ఎందుకు పడవు? సంగీత సృష్టికర్త సూర్యుడికి దండం పెడుతున్నావా? లేదు. ఉడమ్మ దాగానే పండాలి పోయి ఎక్కడ. పల్లెటూర్లలో అయితే ఇది మరీ ఘోరం. హైదరాబాద్లో అయితే ఏమన్నంటే మేము తల్లిదండ్రులం మంచి ఆఫీసర్లము, హై లెవెల్ మనుషులము, తోపుగాళ్ళము, పీపుల్గాళ్ళము. ఆ పిల్లలకు సంగీతం ఎట్లా నేర్పిస్తాము? ఇది నీ హై లెవెల్ అయితే నువ్వు పీపుల్ గాని అయితే నీకు హైదరాబాద్ లో తాగే వర్షాలు పడండి, హైదరాబాద్ లో తాగేటందుకు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయినా? కరెక్ట్ పాయింట్. సంగీతం నేర్చుకుంటేనే కదా నీ సంగీతం భూమండలం అంతా ప్రతిధ్వనించి నీకు వర్షాలు పడితేనే కదా. అంటే నీ పిల్లలను అదే రేపు పొద్దుగల దూపైతే ఆ దిక్కుమాలిన కంప్యూటర్ పొడి పొడి దంచి నోట్లో పెడతావా? చెప్పండి. బంగారం తగ్గించి పోస్తావు నోట్లే, నీళ్ళే తాగుతావు కదా, అన్నమే కదా తినేది, అన్నం ఇయ్యాలి. వర్షాలు పడాలంటే సంగీతము భూమండలం అంతా ప్రతిధ్వనించాలి. ఇది వాస్తవం. కరెక్ట్ పాయింట్. అది నేను చెప్పేది. ఇక వాడు ఆఫీసర్ అనుకో తండ్రి ఏం చేస్తాడంటే పిల్లోని తీసుకుపోయి, పిల్లోడికి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, వాడేం చేస్తాడు, పిల్లోడు సంగీతం నేర్చుకోవడానికి పోతున్నది చూసి పక్కన ఇంటికి పోతాడు వాడు తండ్రి. వాడు తండ్రి మరి రాక్షసుడా నాకు అర్థం కాదు. పెద్దప్పుడిని చూసి నక్క వాత పెట్టుకుంటాడు ఎందుకంటే అవు అట్లుంటది తల్లిదండ్రుల సంగతి. నీవోడు ఏం చేస్తుండే, ఫారెన్ పోయి వాడు మంచిగా ఫారెన్ లో జాబ్ చేస్తుంది. మరి మావోడు ఏం చేస్తుంది, మావోడు ఇప్పుడు ఎంగేజ్ రాగానే సంగీతం ఫీల్డ్ లో సెటిల్ అవుతా అని శపథం చేసిండాయి అని వీడు అంటాడు. ఇక వాడు సూటు బూటు టై కట్టుకొని రాగానే వాడిని తెచ్చి విని చూపిస్తాడు. వాడు పోయాడు ఏం చేస్తున్నాడు అన్నది వీనికేం తెలుసు? ఆడ వాస్తవంగా ఎవడన్నా రాయబారి సిఐడి లాగా ఎవడన్నా ఫారెన్ పోయి పంపించి చూస్తే వాడ ఆ ఫారెన్
పోయి కప్పులు బోరీలు కడుగుతుంటాడు. డాలర్ సంపాదించుకొని ఇంత సూటు ఇంత బూటు ఇంత టై కట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఈడ ఏమేమో కోర్సులు చేసిపోతారు. ఆడ బోరీలు కానీ ఎటువంటి కూడా ఇంజనీర్ అంటారు, సఫాయి చేసేటోడు. కరెక్ట్ పాయింట్. అదే నువ్వు సంగీతం నేర్చుకుంటే వరల్డ్ మొత్తం రెస్పెక్ట్ ఇస్తుంది నీకు. మళ్ళా సంగీతం వల్ల సమస్త దేవతలు శాంతిస్తారు, వర్షాలు పడతాయి. పిల్లలను సంగీత పరంగా ప్రోత్సహించడం అనేది మన ధర్మం. అసలు సంగీతము హిందూ మతంలో అంతర్భాగం. అసలు హిందువులపై పుట్టినందుకు గర్వించుడే కాదు, గర్వించడం సరే గర్విస్తాం. హిందువులపై పుట్టి సంగీతం నేర్చుకుంటున్నందుకు గర్వించాలి, పుట్టినందుకు కాదు. ఎందుకంటే యుగ యుగాల నుంచి ఇక్కడ ఈ భారతదేశంలో సంగీతం ఉంది. సంగీతం నేర్చుకున్న రాజవంశస్థులు ఉన్నారు. రావణాసురుడు, రాణి రుద్రమదేవి, వీళ్ళంతా సంగీత విద్వాంసులే. వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడు రాజయ్యుండి ఫ్లూట్ వాయిస్తాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. తర్వాత సంగీత విద్వాంసులు కూడా కులము, రిలీజియన్, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఉన్నారు. జేస్దాస్ కానీ, అమ్జద్ అలీ ఖాన్ ఉస్తాద్, బిస్మిల్లా ఖాన్ కానీ, వీళ్ళంతా కూడా సంగీత విద్వాంసులే. వీళ్ళు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కానీ, మా గురువు గారికి తాత, మరి వాళ్ళంతా ఏం మడిగట్టుకోలేదే, మరి సంగీతం నేర్చుకున్నారు. మన సంగీత విద్వాంసులు కూడా ఎట్లున్నారంటే సంగీతము మనోళ్ళకు నేర్పరు, దొంగ మూకాలు. మనోళ్ళు పట్టుబట్టి పిల్లల తల్లిదండ్రులు స్వయం వచ్చి మా పిల్లలకు సంగీతము మీరు నేర్పరెందుకు అని అడగాలి. ఇంకా అడగారు. ఇంట్రెస్ట్ ఉండి వాడు పోతుంటే వాడిని తీసుకపోయి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇదే ఆధారం చూసుకొని మన సంగీత విద్వాంసులు ఏం చేస్తారంటే, వాడు ఫారెన్ వాడు వస్తాడు, హలో అనుకుంటే ఇంత సెంటు కొట్టుకొని వస్తాడు. వాడు శుద్ధంగా స్నానం చేసి నీకు మడి కట్టుకొని వస్తాడు. కప్పలు, పాములు, పిల్లులు ఏది దొరుకుతా తింటాడు ఫారెన్. వాని డాలర్కు మన సంగీతాన్ని అమ్ముతారు వీళ్ళు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దాపరమైంది మన దేశంలో. అందుకని ఉన్న సంగీత విద్వాంసులందరూ వృద్ధులై దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక డాక్టరు చనిపోతే 100 మంది డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. ఒక పోలీసోడు పోతే 100 మంది పోలీసోళ్ళు వస్తున్నారు. ఒక లాయర్ చేస్తే 100 మంది లాయర్లు పుడుతున్నారు ఇక్కడ. ఒక రాజకీయ నాయకుడు చేస్తే 100 మంది రాజకీయ నాయకులు వస్తున్నారు. కానీ ఒక సంగీత విద్వాంసుని భగవంతుడు తీసుకపోతే మళ్ళా దాని వారసులు లేకుండా పోతున్నాడు. అది బాధాకరమైన విషయం. అది కరెక్ట్ పాయింట్. ఇట్లానే అయిపోతే ముందే ఇది లండు ప్రభుత్వం. రేపు పొద్దుగాల విదేశీయులు ఎవరన్నా దండయాత్రకు వచ్చిరంటే మన సంగీతం సంస్కృతి పూర్తిగా తుడిచిపెట్టకపోయే ప్రమాదం ఉంది. అందుకని భావితరాలకు మన సంగీతాన్ని అందించాలంటే పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు సంగీతం నేర్పడానికి ముందుకు రావాలి. ఈ టీవీలు చెత్తపూడి తయారైనవి. సంగీతం పట్ల మరి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన ఇది లేదు. ఎంతసేపు ఏ చీర కట్టుకున్నారు, లేకపోతే ఈ చీర కట్టుకున్నానికి ఈ ప్రైజ్ అనుకుంటా ఆడోళ్ళు ఫోన్లో ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఇదే ఎదవ కార్యక్రమాలు టీవీలో. లేకపోతే ఆ దిక్కుమాలిన ఏళ్ళతోటి ఆ వార్తలోటి అంతే. లేకపోతే ఎదవ సినిమాలు, తన్నుకురు గుద్దుకురు సీరియళ్ళు, ఏడుపు సీరియళ్ళు, మన్ను మాషాలు. ఇది ఇక పిల్లలేమో ఆ దిక్కుమాలిన కార్టూన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకా నీకు వర్షాలు ఎందుకు పడతాయి? ఇక మంచిగా ఉగాది రాగానే ఇక గుడికి పోయి పంచాంగం చేయించుకుంటారు. వాదేం పోయింది, వీళ్ళు పైసలు ఇస్తే మెప్పు కోసం వాడు చెప్తాడు. వాడు చెప్పింది ఒకటి అవుతుంది, ఇక్కడ జరిగేది ఇంకోటి ఉంటుంది. సంగీతము విస్తారం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నీకు పుష్కలంగా వర్షాలు పడతాయి. కొంతమంది ఏమనుకుంటారు, సంగీతం అనగానే ఈ సినిమాలలో ఆ సినిమాలలో అవి అనుకుంటారు. అది కాదు. సంగీత త్రిమూర్తుల కీర్తనలు, సప్తస్వరాలు, వర్ణాలు, సంగీత త్రిమూర్తుల కీర్తనలు. ఇది ఒక్క నిమిషము ఆపి వాయిస్ ఉందామా? అదే ఒక్క నిమిషం. అదే